బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుబాయ్ని మళ్లీ వెంటాడుతోంది వర్ష భయం. ఇప్పటికీ నీళ్లలోనే ఎయిర్పోర్ట్లు, ప్రధాన రహదారులు ఉన్నాయి. మళ్లీ తుఫాను విరుచుకుపడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆకాశం ఆకుపచ్చగా మారింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మరోసారి వర్షం కుమ్మేస్తుందని చెప్పి భయపడిపోతున్నారు అక్కడి జనం. ఇప్పటికే ఒక రోజులోనే ఏడాది వర్షపాతం నమోదైంది. 2 రోజుల క్రితం 30 సెకండ్లలోనే కుండపోత వాన కురిసింది. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే దుబాయ్ మునిగినట్లే. నిత్యావసరాలకు ఇప్పటికే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విచిత్రమైన వెదర్తో దుబాయ్లో హై టెన్షన్ వాతావరణం ఉంది. సో అక్కడేంటి అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. సో అక్కడ పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో అక్కడేంటి రియాక్షన్ ఒకసారి చూద్దాం. విజువల్ మీరు చూస్తున్నారు. దుబాయ్లో ఎటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారిగా ఆకుపచ్చగా మారిపోయింది వాతావరణం. ముఖ్యంగా ఎండలు అక్కడ దంచి కొడుతూ ఉంటాయి. అలాంటి దుబాయ్ని ఈసారి వర్షాలు కుమ్మేస్తున్నాయని చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్లు కావచ్చు, రహదారులు కావచ్చు, నీట మునిగిపోయిన పరిస్థితి. దుబాయ్కి సంబంధించిన వాతావరణం ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. దుబాయ్ని మళ్ళీ వర్ష భయం వెంటాడుతోంది. ఇప్పటికే నీళ్లలోనే ఉన్నాయి ఎయిర్పోర్ట్లు, అక్కడ ప్రధాన రహదారులకు సంబంధించి కొన్ని వెదర్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ క్లియర్ స్కైని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నల్లగా కూడా కాదు, ఆకుపచ్చగా మారిపోయింది అక్కడ వాతావరణం. అంతవరకు క్లియర్ స్కైగా ఉందని చెప్పుకోవాలి. ఆకాశం నిర్మలంగా ఉంది. కానీ క్షణాలలోనే, ఇన్ఫ్యాక్ట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడ మబ్బులు పట్టిన పరిస్థితి, కారు మబ్బులు పట్టిన పరిస్థితి. ఒక్కసారి ఆకుపచ్చగా మారిపోయింది. భీకరమైన గాలులు కూడా వీస్తున్న సందర్భం అనే మాట కూడా తెలుస్తోంది. దీంతో మళ్ళీ తుఫాను విరుచుకుపడే అవకాశం ఉందంటూ కూడా వార్తలు అక్కడ వినిపిస్తున్నాయి. ఆకాశం ఆకుపచ్చగా మారిపోయింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంకా నీళ్లలోనే ఉన్నది అక్కడ, అంటే దుబాయ్కి సంబంధించి నీళ్లలోనే ఉన్న పరిస్థితి, రహదారులు నీట మునిగిన పరిస్థితి మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అక్కడ స్తంభించుకుపోయింది. ఎటు వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాలు. ఎందుకంటే కొంత విజువల్ మీరు చూస్తున్నారు. కార్లు నీట మునిగిన పరిస్థితి. ముఖ్యంగా కొద్ది నిమిషాల వ్యవధిలోనే కుండపోత వాన కురిసింది. దీంతో ఆ ప్రభావంతో అక్కడ రహదారులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, నీట మునిగిన పరిస్థితి. మరోసారి వర్షం కుమ్మేస్తుందేమో అనే భయం ఉంది అక్కడ ప్రజల్లో. విజువల్స్లో మీరు చూస్తున్నారు. మార్గం మధ్యలో నీట మునిగిపోయిందంట, అంటే రోడ్డుకి మధ్యలో నీరు అక్కడ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ అటు ముందుకు వెళ్ళక వెనక్కి వెళ్ళలేక అక్కడ స్తంభించుకుపోయిన పరిస్థితి. మరోసారి వర్షం పడుతుందంటూ కూడా వార్తలు అక్కడ వినిపిస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికీ ఒక్క రోజులోని దాదాపు ఏడాదిన్నర వర్షపాతం, అంటే ఒక ఏడాదంతా ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆకుపచ్చగా మారిపోయింది. ఏదో గ్రీన్ పెయింట్ వేశారు అన్నట్టుగా అక్కడ కనిపిస్తోంది విజువల్. ఎందుకంటే అక్కడ ఎడారి ప్రాంతం అని చెప్పుకోవాలి. దాంతో ఒక్కసారిగా వర్షం కురడంతో అక్కడ మీరు చూడొచ్చు ఆకుపచ్చగా, భూమి ఆకుపచ్చగా కనిపించడం కాదు, ఏదో పచ్చగా కాదు, ముఖ్యంగా అక్కడ స్కై కూడా, అంటే ఆకాశం కూడా నీలి రంగు, ఇన్ఫ్యాక్ట్ ఆకుపచ్చ రంగులోకి మారిపోయిన పరిస్థితి. గ్రీన్ కలర్లో మీరు చూస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా క్లైమేట్ మారిపోవడంతో ముఖ్యంగా అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికీ ఏడాదిన్నర అంతా కురాల్సిన వర్షపాతం, అంటే ఒక ఏడాది పాటు కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురిసిన నేపథ్యంలో ప్రజలు అక్కడ వణికిపోతున్నారని చెప్పుకోవాలి. 2 రోజుల క్రితం 30 సెకండ్ల వ్యవధిలోని కుండపోత వాన కురిసింది. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే కనుక ఇక దుబాయ్ మునిగిపోయినట్లే అనే మాట అక్కడ వినిపిస్తోంది. నిత్యావసరాలకు సంబంధించినప్పటికే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విచిత్రమైన వెదర్తో దుబాయ్లో హై టెన్షన్ వాతావరణం ఉంది. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుబాయ్ని మళ్లీ వెంటాడుతోంది వర్ష భయం. ఇప్పటికీ నీళ్లలోనే ఎయిర్పోర్ట్లు, ప్రధాన రహదారులు ఉన్నాయి. మళ్లీ తుఫాను విరుచుకుపడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆకాశం ఆకుపచ్చగా మారింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మరోసారి వర్షం కుమ్మేస్తుందని చెప్పి భయపడిపోతున్నారు అక్కడి జనం. ఇప్పటికే ఒక రోజులోనే ఏడాది వర్షపాతం నమోదైంది.
2 రోజుల క్రితం 30 సెకండ్లలోని కుండపోత వాన కురిసింది. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే దుబాయ్ మునిగినట్లే. నిత్యావసరాలకు ఇప్పటికే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విచిత్రమైన వెదర్తో దుబాయ్లో హై టెన్షన్ వాతావరణం ఉంది. సో అక్కడేంటి అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. సో అక్కడ పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో అక్కడేంటి రియాక్షన్ ఒకసారి చూద్దాం. విజువల్ మీరు చూస్తున్నారు. దుబాయ్లో ఎటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారిగా ఆకుపచ్చగా మారిపోయింది వాతావరణం. ముఖ్యంగా ఎండలు అక్కడ దంచి కొడుతూ ఉంటాయి. అలాంటి దుబాయ్ని ఈసారి వర్షాలు కుమ్మేస్తున్నాయని చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్లు కావచ్చు, రహదారులు కావచ్చు, నీట మునిగిపోయిన పరిస్థితి. దుబాయ్కి సంబంధించిన వాతావరణం ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. దుబాయ్ని మళ్ళీ వర్ష భయం వెంటాడుతోంది. ఇప్పటికే నీళ్లలోనే ఉన్నాయి ఎయిర్పోర్ట్లు, అక్కడ ప్రధాన రహదారులకు సంబంధించి కొన్ని వెదర్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ క్లియర్ స్కైని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నల్లగా కూడా కాదు, ఆకుపచ్చగా మారిపోయింది అక్కడ వాతావరణం. అంతవరకు క్లియర్ స్కైగా ఉందని చెప్పుకోవాలి. ఆకాశం నిర్మలంగా ఉంది, కానీ క్షణాలలోనే ఇన్ఫాక్ట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడ మబ్బులు పట్టిన పరిస్థితి, కారు మబ్బులు పట్టిన పరిస్థితి. ఒక్కసారి ఆకుపచ్చగా మారిపోయింది. భీకరమైన గాలులు కూడా వీస్తున్న సందర్భం అనే మాట కూడా తెలుస్తోంది. దీంతో మళ్ళీ తుఫాను విరుచుకుపడే అవకాశం ఉందంటూ కూడా వార్తలు అక్కడ వినిపిస్తున్నాయి. ఆకాశం ఆకుపచ్చగా మారిపోయింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంకా నీళ్లలోనే ఉన్నది అక్కడ, అంటే దుబాయ్కి సంబంధించి నీళ్లలోనే ఉన్న పరిస్థితి, రహదారులు నీట మునిగిన పరిస్థితి మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అక్కడ స్తంభించుకుపోయింది. ఎటు వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాలు. ఎందుకంటే కొంత విజువల్ మీరు చూస్తున్నారు. కార్లు నీట మునిగిన పరిస్థితి. ముఖ్యంగా కొద్ది నిమిషాల వ్యవధిలోనే కుండపోత వాన కురిసింది. దీంతో ఆ ప్రభావంతో అక్కడ రహదారులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, నీట మునిగిన పరిస్థితి. మరోసారి వర్షం కుమ్మేస్తుందేమో అనే భయం ఉంది అక్కడ ప్రజల్లో. విజువల్స్లో మీరు చూస్తున్నారు. మార్గం మధ్యలో నీట మునిగిపోయిందంట, అంటే రోడ్డుకి మధ్యలో నీరు అక్కడ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ అటు ముందుకు వెళ్ళక వెనక్కి వెళ్ళలేక అక్కడ స్తంభించుకుపోయిన పరిస్థితి. మరోసారి వర్షం పడుతుందంటూ కూడా వార్తలు అక్కడ వినిపిస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికీ ఒక్క రోజులోనే దాదాపు ఏడాదిన్నర వర్షపాతం, అంటే ఒక ఏడాదంతా ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆకుపచ్చగా మారిపోయింది. ఏదో గ్రీన్ పెయింట్ వేశారన్నట్టుగా అక్కడ కనిపిస్తోంది విజువల్. ఎందుకంటే అక్కడ ఎడారి ప్రాంతం అని చెప్పుకోవాలి. దాంతో ఒక్కసారిగా వర్షం కురడంతో అక్కడ మీరు చూడొచ్చు ఆకుపచ్చగా, భూమి ఆకుపచ్చగా కనిపించడం కాదు, ఏదో పచ్చగా కాదు, ముఖ్యంగా అక్కడ స్కై కూడా, అంటే ఆకాశం కూడా నీలి రంగు, ఇన్ఫాక్ట్ ఆకుపచ్చ రంగులోకి మారిపోయిన పరిస్థితి. గ్రీన్ కలర్లో మీరు చూస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా క్లైమేట్ మారిపోవడంతో ముఖ్యంగా అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికీ ఏడాదిన్నర అంతా కురాల్సిన వర్షపాతం, అంటే ఒక ఏడాది పాటు కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురిసిన నేపథ్యంలో ప్రజలు అక్కడ వణికిపోతున్నారని చెప్పుకోవాలి. 2 రోజుల క్రితం 30 సెకండ్ల వ్యవధిలోని కుండపోత వాన కురిసింది. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే కనుక ఇక దుబాయ్ మునిగిపోయినట్లే అనే మాట అక్కడ వినిపిస్తోంది. నిత్యావసరాలకు సంబంధించి